నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే యేసుక్రీస్తు దేవా నీ పేరు నాకు పెట్టబడెను అంటున్నాడు. అంటే ఇక్కడ పేరు పెట్టబడెను అంటే ప్రవక్తలకు తోడున్నాడు, మరి దూతల ద్వారా తోడున్నాడు, ఇప్పుడు గాడిదకు కూడా తోడైనాడు. అంటే ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు దేవుడు అని చెప్పకపోతే నరకానికి పోతామని చెప్పి కొంతమంది అంటున్నారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. అలాగే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా శుభములు వందనాలు. ఈ దినము లేఖనాల నుంచి ఒక అంశాన్ని ధ్యానిద్దాం. ఎందుకంటే దేవుడు ఆది నుండి కూడా మరి ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి కూడా మరి మనుషులతో దేవుడు ఏ విధంగా మాట్లాడాడు, మరి దేవుని యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ఆలోచనలు, సంకల్పం అంతా కూడా ఏ విధంగా భూమి మీద ఉన్న మనుషులతోటి మరి జరిగించి నెరవేర్చాడో ఆ లేఖనాలన్నిటిని కూడా మనము ధ్యానించినప్పుడు మరి దేవుడు ఒక్కడే అన్న సంగతి మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి ఆయన యొక్క చిత్తం భూమి మీద ఎలా జరిగించాడో ఆ విషయాలన్నిటి కూడా మనం జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఎందుకంటే ఆయన మరి అనేక విధాలుగా, నానా విధాలుగా మరి ఆయన యొక్క కార్యాలన్నిటిని కూడా మనుషుల ఎడల జరిగించినట్టుగా మనకు మరి లేఖనాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. మొదట తన వాక్కును పంపించి మరి సృష్టిని చేశాడు. ఆ వాక్కు ద్వారానే మరి పూర్వకాలంలో ఉన్నటువంటి వారి ద్వారా మాట్లాడాడు. ఆ తర్వాత మరి దూతల ద్వారా మాట్లాడాడు, తన ఆత్మ ద్వారా మాట్లాడాడు. అలాగనే మరి తను ఎన్నుకున్నటువంటి ప్రవక్తల ద్వారా ఆ ప్రవక్తలకు తన ఆత్మను అనుగ్రహించి, వాక్కును అనుగ్రహించి మాట్లాడాడు. తర్వాత మరి ఈ దినముల అంతమందు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మరి సమస్తాన్ని జరిగించి ఆయన ద్వారా మనతో మాట్లాడి మరి ఆ చిత్తాన్ని అంతటిని కూడా నెరవేర్చినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. కాబట్టి మొదటి నుంచి కూడా ఏ విధంగా దేవుడు మనుషులతో మాట్లాడాడో ఆ వచనాలన్నిటిని కూడా మనము జాగ్రత్తగా ధ్యానిద్దాము. మొదట ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు పౌలు గారు తెలియజేశాడు. ఆ మాట చూద్దాము. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ దినముల అంతమంటే ఎప్పుడండి? ఇశ్రాయేలీయుల యొక్క మరి ధర్మశాస్త్రము అంతమయ్యేటువంటి కాలం. ఈ దినముల అంతమందున కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అనే మాట ఇక్కడ రాయబడింది. అలాగనే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 23వ వచనంలో నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కాదు. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కాదు అని ఇక్కడ దేవుడు చలవిస్తున్నాడు. అలాగే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 11వ వచనంలో మరొక మాట ఉంది. నా నోట నుండి వచ్చిన వచనము నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును అంటున్నాడు. నేను పంపిన కార్యము సఫలము చేయును అంటే నా నోటి నుండి వచ్చినటువంటి మాట, నేను పంపించినటువంటి మాట, నేను ఏ కార్యం నిమిత్తం పంపించానో ఆ కార్యాన్ని సఫలం చేస్తుంది అన్న సంగతి ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి పూర్వకాలమందు నోవాహు కాలంలో మరి నోవాహుకు సువార్త ప్రకటించడానికి దేవుడు ఏ విధంగా మరి ఆయన సువార్త ప్రకటించాడో ఆ లేఖనాన్ని పేతురు గారు తెలియజేశాడో ఆ మాట చూద్దాము. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అంటే దేవుడు ఏ కాలంలో ఉన్న వారిని కూడా విడిచిపెట్టకుండా తన యొక్క మాటలను, తన యొక్క ఉద్దేశాలని తెలుపుతూనే వస్తున్నాడండి. కాబట్టి ఆ కాలంలో మరి నోవాహు నీతిమంతుడిగా ఉండడం చూసి ఆయన ద్వారా సువార్త ప్రకటించాడు. ఎలా అంటే వాక్య రూపముగానే, అంటే ఆత్మరూపముగానే వెళ్ళి
ఆయనతో మాట్లాడినట్టుగా ఇక్కడ లేఖనం ఉన్నది. కాబట్టి ఆ లేఖనాలన్నిటిని కూడా మరి మనం తెలుసుకుంటే మనకు నిరీక్షణ, ఆదరణ, ఓర్పు అనేది వస్తుంది. తద్వారా మనకు బుద్ధి, జ్ఞానం వస్తుందని చెప్పి దేవుడు మరి రాయించాడు. అది రోమీలకు రాసిన పత్రిక 15:4 పౌలు గారు ఇలా అంటున్నాడు, ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడిన అన్నీ మనకు బుద్ధి కలుగు నిమిత్తము రాయబడేను అంటే పూర్వంలో జరిగిన విషయాలన్నీ కూడా దేవుడు మనకు గ్రంథస్థం చేశాడు. 66 పుస్తకాల గ్రంథం. కాబట్టి పాత నిబంధన కూడా చదివినప్పుడు సంపూర్ణంగా క్రీస్తు యొక్క, దేవుని యొక్క చిత్తం మొత్తం మనకు అర్థం. ఎందుకంటే క్రీస్తు యొక్క అంటే వాక్యం అంతా క్రీస్తుయే కాబట్టి ఆ క్రీస్తు వాక్యం గురించి అలాగే దేవుని యొక్క చిత్తం మొత్తం కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి దేవుడు మొదటి నుంచి కూడా మరి ఏ విధంగా ఆయన ఈ భూమి మీదకి మరి పంపించాడో తన వాక్కుని కానీ, జ్ఞానాన్ని కానీ, లేకపోతే దూతల ద్వారా కానీ, మరి తన భక్తులైనటువంటి వారికి స్వప్నాల ద్వారా, దర్శనాల ద్వారా ఏ విధంగా ఆయన పంపించాడో ఆ వచనాలన్నిటిని కూడా చూద్దాము. మొట్టమొదట మరి మోషే గారు ఒక ప్రత్యక్ష గుడారం కట్టాలనుకున్నప్పుడు కూడా ఆయన ఒక వ్యక్తిని వెన్నుకొని ఆయనకు తన ఆత్మనిచ్చినట్టుగా మనకు లేఖనం ఉంది. ఆ మాట చదువుదాము. నిర్గమాకాండము 35:33 మరి ఊరు మనవడనైన బెసాలేలును పేరు పెట్టి పిలిచి అతనికి దేవుని ఆత్మతో ఆయన్నే నింపినట్టుగా మనకు ఇక్కడ లేఖనం ఉంది. ఏమిటంటే ఆయన మరి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ ఎండి విత్తడితోనూ పనిచేయుటకు, రత్నములను సానబెట్టి పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటిని చేయుటకు వారికి ప్రజ్ఞ, వివేక, జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. ఇది నిర్గమాకాండం 35:33 ఉంది. అలాగే 31 కూడా మరి డైరెక్ట్గా ఉన్నది. కాబట్టి ఇది మోషే గారు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు మరి సాక్ష్యపు గుడారం అప్పుడు కూడా అందులో ఉండాల్సినటువంటి విధి విధానాలన్నీ కూడా అక్కడ బంగారము, ఇత్తడి ఆ వస్తువులు చేయటానికి కూడా బెసలేనటువంటి ఒక యూదుడికి ఆయన మరి తన ఆత్మను అనుగ్రహించినట్టుగా ఇక్కడ లేఖనాలు చెప్తున్నాయి. అలాగనే మరి దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడైన అహోలియాబుకుడు ఇతరులకు నేర్పినట్లు వారికి బుద్ధి పుట్టించెను. సమస్తము విధములైన పనులు చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపెను. కాబట్టి మరి దేవుడు మొదటి నుంచి కూడా ఏ పని చేయాలన్నా కూడా తన యొక్క ఆత్మను పంపించి ఆత్మ ద్వారా వివేకము, జ్ఞానములను అనుగ్రహించినట్టుగా మనకు లేఖనం చెబుతుంది. కాబట్టి సామెతల గ్రంథము 2:6 కూడా ఒక మాట ఉంది. ఏంటంటే యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. తెలివి, వివేచన దేవుని నోట నుండి వచ్చును అన్న సంగతి ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి మరి రాజుల గ్రంథంలో కూడా ఒక మాట ఉన్నది, అది కూడా చూద్దాము. మొదటి రాజుల గ్రంథము 4:29 దేవుడు జ్ఞానమును, బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేశాను. సొలొమోను మరి తన తండ్రి యొక్క కోరిక ప్రకారంగా దేవాలయాన్ని కట్టాలనుకున్నప్పుడు, దేవునికి మందిరం కట్టాలనుకున్నప్పుడు ఆ మందిరాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని అంతటిని, బుద్ధిని మరి సొలొమోనుకి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ దేవుడు జ్ఞానమును, బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచనను మనసును సొలొమోనుకు దయచేసినట్టుగా మనకు ఇక్కడ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా దేవుడు తన యొక్క కార్యాలను చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా తన ఆత్మను పంపించి ఆత్మ ద్వారా మరి ఎవరికైతే జ్ఞానం కావాలో వారికి ఇచ్చి ఆ జ్ఞానం ద్వారా తన పనులను నెరవేర్చుకున్నట్టుగా మనకు ఈ లేఖనాలన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి దేవుడు మొట్టమొదట ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి మరి తీసుకొచ్చి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు కూడా మరి దేవుడు మొట్టమొదట
మోషే గారిని ఉపయోగించుకున్నట్టుగా మనం లేఖనాన్ని బట్టి చూడవచ్చు. ఎందుకంటే మోషేని మొట్టమొదట ఐగుప్తుకు పంపించాలనుకున్నప్పుడు మరి ఒక పొదలో ఆయనకు దర్శనం ఇచ్చి మరి ఆయనతో ఒక దూత ద్వారా మాట్లాడినప్పుడు ఆయన అంటాడు కదా, అయ్యా నేను నోటి మాధ్యము గలవాడను, నాకు మాట్లాడటం కూడా సరిగా రాదు, దయచేసి నేను వెళ్ళలేను, ఎవరైనా వెళ్ళే వాళ్ళని పంపించాయా అని చెప్పి యెహోవాతో అన్నప్పుడు యెహోవా ఏమంటున్నాడో మోషేతోటి ఆ మాటలు చూద్దాము. నిర్గమాకాండము 4వ అధ్యాయము 11, 12 వచనాల్లో యెహోవా ఇలా అంటున్నాడు, మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దుష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడో? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడైయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేదనా నేను, మరియు నీ అన్న అహరోను నీకు తోడుగా ఉంటాడు అని చెబుతూ 15వ వచనంలో ఏమంటాడంటే, నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను. నీవు అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడైయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను. అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడను, అతడే నీకు నోరుగా ఉండును అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు తన మాటలను ఏ విధంగా పలకాలో, ఏ విధంగా మరి అటన్నిటిని నెరవేర్చాలో దేవుడే వారికి మరి పక్కగా ఉండి అన్నిటినీ తోడుగా ఉండి, నేనే నీకు తోడుగా ఉండి ఇటన్నిటిని కూడా నీకు బోధిస్తాను, నేను చెప్పిన విధంగా నువ్వు చెప్పు మోషే అని చెప్పి దేవుడు మరి మోషేతోటి చలవిచ్చినట్టుగా ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే ఒక సమయంలో నా దూతను నీకు ముందుగా పంపుతాను, నీవు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఆ దూత యుద్ధం చేసి నిన్ను ఐగుప్తు నుంచి ఈ జనాన్ని తీసుకురావడానికి సహాయపడుతుందని చెప్పటం కూడా మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఆయా కాలాల్లో తన వాక్కును పంపించి, తన దూతను పంపించి మరి ఆ ప్రవక్త నోట ఆయన మాటలను ఉంచి ఆ మాటల ద్వారా సమస్తాన్ని జరిగించినట్టుగా మనకు లేఖనం అర్థమవుతుంది. కాబట్టి మరి ఇర్మియా గారితో కూడా ఒక మాట చదివించాడు, అది కూడా చూద్దాము. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఎందుకంటే ఇర్మియా గారి గురించి అయితే దేవుడు నిన్ను తల్లి గర్భంలో నిర్మించక ముందే నేను నిన్ను ఎరిగాను అంటాడు. అలాగే మరి ఆయన తల్లి గర్భంలో నిర్మించినప్పుడే నేను ప్రవక్తగా నియమించితిని అని చెబుతూ మరి ఆయనతో అన్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను అన్నప్పుడు ఆయన అంటాడు, అయ్యా నేను బాలుడినే అని అన్నప్పుడు మరి ఆయన అంటున్న మాట చూద్దాము. 1వ అధ్యాయం 8వ వచనం. వారికి భయపడకము, నిన్ను ఇడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు ప్రతి చోట ప్రవక్తలకు తోడై ఉన్నాడండి. నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి సాపి నా నోరు ముట్టి ఇలాగు చలివిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే యేసుక్రీస్తు నోట కూడా దేవుని మాటలే ఉంచాడు. కానీ మనకు అర్థం కాక ఆయన్నే దేవుడు అనుకుంటున్నాం. ఇక్కడ ఇర్మియా గారికి ఏ విధంగా అయితే మాట్లాడటానికి ఆయన మాటలు ఇచ్చాడో అలాగనే క్రీస్తు వారికి కూడా మరి ఆయన ఏమనవాలో ఏమి బోధించాలో అవన్నిటిని కూడా దేవుడే ఇస్తే అక్కడ మాత్రం అపార్థం చేసుకుంటాం. మళ్ళీ ఆ మాటలు కూడా చదువుదాము. అయితే ఇంకా ఏమంటున్నాడో చూద్దాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఏమంటున్నాడు? నీ మాటలు నాకు దొరకగా నేను భుజించి తిని అంటే ఆ మాటలు తిన్నాడట. నేను తిన్నాను అంటున్నాడు. నీ మాటలు నేను భుజించి తిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను అంటున్నాడు. ఇక్కడ ఈ మాటను బట్టి మనకేం అర్థం కావాలండి? ఖచ్చితంగా మన వాళ్ళు మరి ఇక్కడైతే ఈయన కూడా దేవుడని ఒప్పుకోవాలి. ఎందుకంటే యెహోవా పేరే ఈయనకు పెట్టబడింది కాబట్టి యెహోవా పేరు పెట్టబడ్డప్పుడు మరి ఈయన యెహోవాగా. కానీ మనోళ్ళు మాత్రం పాప ఇర్మియా గారిని వదిలేశారు. ఒక యేసుక్రీస్తు వారిని మాత్రమే దేవుడు అంటున్నారు. ఎందుకంటే సేమ్ ఈయనకి ఎలాగైతే మాటలు ఇచ్చాడో అలాగే యేసుక్రీస్తు వారికి కూడా మాటలు ఇచ్చాడు.
కానీ అపార్థం చేసుకున్నారు. అక్కడ కూడా చదువుదాము. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను అంటున్నాడు. అంటే ఇక్కడ పేరు పెట్టబడెను అంటే ప్రవక్త మరి తన మాటలను ప్రకటించేటప్పుడు ఆ మాటలు ప్రవక్తకి ఇస్తే ఆ మాటలు మన మధ్యకు వచ్చి ఆయన ప్రకటిస్తే ఆ ప్రవక్త ద్వారా దేవుడు మనతో ఉన్నట్టుగా మనం భావించాలి. ప్రవక్త ద్వారా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎలా? ఆ ప్రవక్త ఉంటే ఆ ప్రవక్త దేవుని కార్యాలన్నింటినీ కూడా నెరవేరుస్తాడు. దేవుడు ఆ ప్రవక్తను అందుకొరకే మరి నియమించినట్టుగా మనకు తెలుసు. చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు నడిపించింది ప్రవక్తలే. వాళ్ళు యుద్ధం చేయాలన్నా మానుకోవాలన్నా మరి ప్రతి విషయాన్ని మరి ప్రవక్తల ద్వారా సూచనలను చూసేవాడు. దీర్ఘదర్శుల్ని ప్రవక్తలను ఉంచి వాళ్ళు చేయవలసిన పనిని మరి దేవుడు వారికి తెలియజేసేవాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు మరి మనకు తోడుగా ఉంటున్నాడంటే ప్రవక్తల ద్వారా కూడా దేవుడు తోడుగా ఉంటాడు. మరి హెజ్కేలు గ్రంథం కూడా ఒక మాట చూద్దాం. హెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఏమన్నాడంటే, యెహోవా హస్తము నా మీదికి వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయనతో చెలవీయగా. 23వ వచనం. యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలబడి నాకు ప్రత్యక్షమాయను. ఆయన ప్రభావము నిలవబడి నాకు ప్రత్యక్షమాయను. ఆయన ప్రభావం అంటే శక్తి అండి. శక్తి కంటికైతే కనిపించదు, కానీ ఆయన శక్తి మరి ఈయన ప్రవక్త గనక ఆయన శక్తిని గమనించి మరి ఆయన చూసినట్టుగా ఇక్కడ లేఖనం చెప్తున్నాడు. నాకు ప్రత్యక్షమాయను అని చెబుతూ 24వ వచనం. నేను నేలన సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి, నేను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలబెట్టిన తరువాత యెహోవా నాతో మాటలాడి ఇలాగు చలివిచ్చెను, వారు బహుగా తిరుగుబాటు చేయువారు కనుక నీవు మౌనివై వారిని గద్దింపక ఉండునట్లు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? బహుగా తిరుగుబాటు. ఇశ్రాయేల్ ప్రజలు బహుగా చెడిపోయారండి. అప్పటికి బహుగా మరి చెడిపోయి తిరుగుబాటు చేయువారు. కాబట్టి వారి దగ్గర నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి కుదరదని చెప్పి ఆయన ఏమంటున్నాడంటే, నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన చేసేదను. నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన చేసేదను కనుక నీవు వారి వద్దకు పోయి అంగిటికి చేసేదని చెప్పాడు. మరలా ఏమన్నాడంటే 27వ వచనంలో ఏమన్నాడంటే, అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరిచేదను. ముందేమన్నాడు? ముందేమో మరి నేను నీ నాలుకను అంటి పెడతా, మాట్లాడకుండా చేస్తానన్నాడు. తర్వాత మళ్ళీ ఏమన్నాడంటే, నేను నీతో మాట్లాడి నీ నోరు తెరిచేదను. నేను నీతో మాట్లాడి నీ నోరు తెరుస్తా. అక్కడేమో నోటిని మరి మూస్తాను, మాట్లాడకుండా చేస్తానన్నాడు. తర్వాత నేనే నీతో మాట్లాడి నీ నోరు తెరిచేదను. వారు తిరుగుబాటు చేయవారు కనుక నీ వారి వద్దకు పోయి వినువాడు వినుగాక, వినునొల్లనివాడు విననొల్లకు యుండునుగాక అని ప్రభువుకు యెహోవా మరి ప్రకటించుచున్నాడని చెప్పి వారికి ప్రకటించమని చెప్పి మరి దేవుడు మరి తన యొక్క దర్శనాన్ని ఇచ్చి తన వాక్కును ఈయనకిచ్చి ఆ వాక్కు ద్వారా మరి దేవుడు మాట్లాడినట్టుగా ఇక్కడే లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే మరి 33వ అధ్యాయము 7లో కూడా మరి యెహెజ్కేలు గారితో ఇలా అంటున్నాడు. ఆ మాట కూడా చూద్దాము. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలులకు కావలివానిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా నాకు బదులుగా వారిని హెచ్చరిక చేయుము అంటున్నాడు. అంటే నేను నిన్ను కావలివారిగా, కావాలంటే కాపరి, ఇప్పుడు కాపరిగా ఉంటున్నారు కదా మన వాళ్ళంతా, వాక్యం చెప్పే వాళ్ళంతా కాపరులుగా ఉండే సంఘాలను ఏ విధంగా కాపు కాస్తున్నారో అలాగా ఆ రోజున ఇశ్రాయేలులందరికీ ఈయనను కావలివాడిగా నియమించాడని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు మరి తన వాక్కులను వాళ్ళకిచ్చి వాళ్ళు ఏమి చేయాలన్నది తన ఆత్మశక్తి ద్వారా వాళ్ళతోటి జరిగించినట్టుగా మనకి ఈ లేఖనాలన్నింటిని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే మరొక సందర్భంలో మరి దానియేలు గారితో కూడా
మరి దేవుడు మాట్లాడాడు. అప్పుడు ఎలా మాట్లాడాడంటే ఒక దూతను పంపి కూడా మరి దానియేలు గారితో మాట్లాడినట్టుగా మనకి లేఖనం ఉంది. అది చూద్దాము. దానియేలు గ్రంథము 9:21. నేను ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. దానియేలు, నీవు బహుప్రియుడువు కనుక నీవు విజ్ఞాపనము చేయునారంభించినప్పుడు ఆ సంగతిని నాకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. ఈ సంగతులు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని అని మరి ఇక్కడ గాబ్రియేలు దూత దానియేలు గారితో చెప్పిందండి. అంటే ఇక్కడ దేవుడు తన యొక్క విషయాలను తన భక్తులకు చెప్పాలంటే దూతలను కూడా వాడుకున్నట్టుగా మనకు అర్థమైంది. మొట్టమొదట మోషేకి కూడా ఒక దూతను ప్రత్యక్షపరిచాడు. ఆ దూతను ముందుగా అమ్మోరీల్ని, పెరిజ్జీల్ని, మరి యెబూసీలని వాళ్ళందరిని కూడా జయించడానికి దూతను ముందుగా పంపినట్టుగా మనకు 23వ అధ్యాయము నిర్గమాకాండంలో 10 నుంచి కొన్ని వచనాలు ఉంటాయి. కాబట్టి మరి దేవుడు తన యొక్క పని నెరవేర్చుకోవడానికి మరి మనుషులకు ముందుగా సహాయంగా దూతలను వాడుకుంటాడు, తన ఆత్మను వాడుకుంటాడు, తన వాక్కులను కూడా వారికి ఇచ్చి ఆ వాక్కుల ద్వారా కూడా ఆయన మాట్లాడతాడు. కాబట్టి దేవుడు ఈ విధముగా మరి అనేక సందర్భాలలో మాట్లాడినట్టుగా మనకు ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ ప్రవక్తలు మరి మాట విననప్పుడు కూడా ఆ ప్రవక్తలకు బుద్ధి చెప్పడానికి దేవుడు మరి ఆయన యొక్క ఆత్మను లేక ఆయన దూతలను కూడా వాడుకున్నట్టుగా మనకు లేఖనాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆ మాట చూద్దాము. ఇది సందర్భం ఏంటంటే బిలాం అనేటువంటి ప్రవక్త మరి ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత మోయాబు మైదానంలో దిగినప్పుడు వాళ్ళందరిని చూసి మోయాబు రాజు సిప్పోరా కుమారుడైన బాలాకు మరి ఇశ్రాయేల్ ప్రజలు చూసి భయపడి మరి వీళ్ళని ఎలా జయించాలని చెప్పి ఆలోచన చేసుకొని మరి బిలాముని పిలిపించి బిలాము ద్వారా మరి ఆ జనాన్ని మరి చెప్పిస్తే వారితో యుద్ధం చేసి నేను గెలవచ్చు అనేటువంటి ఒక దురాలోచనతోటి బిలాము దగ్గరకు కొంతమంది ఆయన సేవకులను పంపించినప్పుడు బిలాము అక్కడ పంపించినప్పుడు దేవుడు చూస్తాడు. దేవుడు చూసి బిలాముతో మాట్లాడతాడు. నీ దగ్గరకు వచ్చిన ఈ జనం ఎవరై అన్నప్పుడు ఆయన మరి చెప్తాడు, ఇదిగో బాలాకు దగ్గర నుంచి ఇదిగో ఈ జనం గొప్ప జనం కాబట్టి ఆ జనాన్ని జయించడానికి మరి వారిని ఇశ్రాయేల్ని చెప్పించమని చెప్పి పంపించినప్పుడు ఇశ్రాయేల్ని చెప్పించమని చెప్పి నన్ను రమ్మని చెప్పి కబురు పంపాడు అన్నప్పుడు నువ్వు వెళ్ళొద్దు, ఆ జనము మరి పరిశుద్ధ జనం, వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు కాబట్టి వాళ్ళు చెప్పించడానికి వీలు లేదని చెప్పినప్పుడు మరి నేను యెహోవా సెలవిచ్చిన మాట తప్ప నేను చెప్పనని చెప్పి వాళ్ళని పంపియటం మనం చూస్తాం. ఆయన ఏమంటాడంటే మరి సంఖ్యాకాండం 22వ అధ్యాయము 18వ వచనం, తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాటను మీరలేనని చెబుతూనే మరలా ఆయన ఏం చేశాడంటే మరి ముందు వచ్చినటువంటి వారికన్నా రెండవసారి మరి బహు ఘనత కలిగినటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్ని పంపించి మరి ఈయనకు ఏదో ఘనతను ఇస్తానన్నప్పుడు బహుమానం ఇస్తానన్నప్పుడు ఈయనకు మనుషులు ఆశ కలిగి ఆయన ఏమన్నాడంటే ఆ గొప్పవాళ్ళు వచ్చినప్పుడు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండండి, ఎందుకంటే యెహోవా నాతో ఇక నేమి చెప్పునో నేను తెలుసుకుందనని చెప్పి బాలాకు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళని ఆ రాత్రి అక్కడ ఉంచాడు. వెంటనే దేవునికి అర్థమైపోయింది, దేవుడు ఒకసారి చెప్పాడు పోవద్దు అని, వారిని చెప్పించడానికి వీలేదని. కానీ ఈయన మళ్ళా దేవుడిని అడుగుతానన్నప్పుడు ఇక దేవుడు మరలా ప్రత్యక్షమైన అంటున్నాడు, సరే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి వెళ్ళిన తర్వాత నువ్వు ఇశ్రాయేల్ ప్రజల్ని చెప్పించొద్దు, దీవించని చెప్పాడు. ఇక ఆ మాటను తీసుకొని ఈయన గాడిదకు గంత కట్టి మరి బాలాకు దగ్గరికి పోవాలని చెప్పి ప్రయాణమైపోతుండగా దేవుని కోపము బిలాము మీద రగులుకొని ఒక దూతను మరి ఆయన్ని అడ్డగించినట్టుగా మనకు లేఖనాలన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఈయన దారిలో పోతూ ఉంటే ఒక ఖడ్గము ధరించినటువంటి ఒక దేవుని దూత ఆ గాడిదకు కనపడుతుంది, కానీ
ఈ బిలాము కన్నులకు మాత్రం ఈ బహుమానం వల్ల ఆయన కళ్ళు మూసుకుపోయినాయి. ఎందుకంటే ఈయన ప్రవక్త. నిజానికి ప్రవక్త కనపడతలేదు దేవుని దూత, ఈ గాడిద చూస్తుంది. ఆ గాడిదకి ఎదురుగా నిలబడ్డప్పుడు అది ఏం చేస్తుందంటే దారిని పోకుండా ఇటు పొలంలోకి వెళ్తుంది. పొలంలోకి వెళ్ళినప్పుడు మరి బిలాం ఏం చేస్తాడంటే కొడతాడు, మళ్ళీ దారిలోకి రేపించాలని. మళ్ళీ ఇటు రాగానే మళ్ళీ ఆ దూత అక్కడే నిలబడేసరికి మళ్ళీ పక్కకి వెళ్తుంది. ఆ విధంగా మళ్ళీ కొడతాడు. ఇక మూడోసారి మరి అటు ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే అటు ద్రాక్ష తోట ఇటు ద్రాక్ష తోట ఉంటుంది, మధ్యలో గోడలు ఉంటాయి. ఇక ఆ గోడల సందులో నుంచి పోతుంటే ఆ దూత ఇటు ఇటు తొలగడానికి వీలు లేకుండా ఉన్నప్పుడు ఆ గాడిద వేసిందంటే ఆ పక్కకు గోడ మీద పడి బిలాము కాలును అదిమినప్పుడు ఆ బిలాం ఏం చేస్తాడంటే ఆ గాడిదని కొడతాడు. కొట్టినప్పుడు మరి అక్కడ దేవుడు ఆ గాడిదకు నోరిచ్చినట్టుగా మరి ఇక్కడ లేఖనాలు ఉన్నాయి. ఆ మాట చదువుదాము, ఆ గాడిద ఏమంటుందో చూద్దాము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 18 నుంచి 33 వచనాలు చదివితే పూర్తిగా మనకు అక్కడ అర్థమవుతుంది. గాడిద ఏమంటుందో చూద్దాం. నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపి ఉందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. గాడిద ఎట్లా మాట్లాడుతుందండి? నువ్వు నన్ను కొని నీ దానినైనప్పటి నుంచి కూడా నా మీద నువ్వు ఎక్కుతూ ప్రయాణం చేస్తున్నావు కదా, ఎప్పుడు కూడా నేను ఇలాగ చేయలేదు కదా, మరి ఇప్పుడు ఇలా చేశానన్నప్పుడు నీకు అర్థం కావాలి కదా, నన్ను ఎందుకు కొడుతున్నావు అన్నప్పుడు అప్పుడు దేవుడు మరలా మరి ఆ బిలాము కన్నులు తెరిచినప్పుడు ఆ ఎదురుగా ఉన్నటువంటి ఖడ్గం దూసినటువంటి దేవుని దూత ఆయన కనపడ్డప్పుడు అప్పుడు ఆయన తప్పు ఆయన తెలుసుకున్నాడు. ఇక అప్పుడు ఆ దూతకు నమస్కారం చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క దూత మరి కనపడకుండానే ఈ భక్తుడు మరి ఆ గాడిదను కొట్టినప్పుడు దానికి నోరిచ్చాడంటే దేవుడు నిజంగా గాడిద నోటికి కూడా దేవుడు తోడు ఉన్నట్టే కదా. కాబట్టి దేవుడు మరి తోడు ఉన్నాడు అంటే ప్రవక్తలకు తోడున్నాడు, మరి దూతల ద్వారా తోడున్నాడు, ఇప్పుడు గాడిదకు కూడా తోడు ఉన్నాడంటే మన వాళ్ళు మరి ఇక్కడ తోడు అనే దాన్ని కూడా ఒక పెద్ద ఇష్యూగా చూసుకొని మరి యెషయా గారి ద్వారా ఒక ప్రవచనం ఉంటుంది. ఆ ప్రవచనం ఏంటంటే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14. ఎందుకంటే అక్కడ ఇగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అనగానే ఇమ్మానుయేలు అంటే పేరు ఏంటంటే దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు అనే పేరుకు దేవుడు మనకు తోడు అంటే ఎలా తోడు ఉంటాడంటే క్రీస్తు ద్వారా తోడుంటాడని చెప్పి మనకు అక్కడ ఆ పదాన్ని పెట్టాడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని, క్రీస్తు ద్వారా దేవుడు మనకు తోడుంటాడంటే ఇదిగో యేసుక్రీస్తే దేవుడు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు గాడిద కూడా మరి మనకు గాడిద నోటికి కూడా దేవుడు తోడై ఉండి దానికి మాట ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మరి దేవుడు గాడిదకు కూడా తోడున్నట్టే కదా, గాడిదకు తోడున్నట్టే గాడిద కూడా మరి ఏమవ్వాలా? కాబట్టి దేవుని వాక్కు మరి అందరికీ తోడుగా ఉంటుంది, దేవుని వాక్కు తోడుగా ఉంటుంది. దేవుడు చేపించే ప్రతి పని ప్రవక్తలైనా దూతలైనా మరి యేసుక్రీస్తు అయినా అందరూ కూడా మరి అందరికీ దేవుడు తోడై ఉండి తను చేయాలనుకున్నటువంటి కార్యాలు సంకల్పాన్ని అంతా కూడా నెరవేరుస్తున్నట్టుగా మనకు లేఖనాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి దేవుడు తోడు అని అంటే మరి దేవుడని కాదండి, మరి ఇర్మియాకు తోడుగా ఉన్నాడు, మనం ఆయన్ని దేవుడు అనుకోవడానికి లేదు కదా. అలాగే యెహెజ్కేలు గారికి తోడు ఉన్నాడు, ఆయన అనుకోవడానికి లేదు కదా. మోషేకు తోడు ఉన్నాడు, మోషేడు దేవుడు కదా. అలాగే యేసుక్రీస్తు వారికి కూడా తోడై ఉన్నాడు. ఎందుకు? ఆయన ద్వారా మనలందరిని కూడా రక్షించడానికి దేవుడు మరి ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి క్రీస్తు ద్వారా సమస్తాన్ని జరిగిస్తున్నాడు. కాబట్టి మనము మరి ఆ విధంగా తోడు ఉన్నాడు అని అంటే తోడై ఉన్నంత మాత్రాన దేవుడు అని అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఇంకా మరి ఆయన మాటలను బట్టి మరి యోహాను గారు కూడా ఏంటంటే ప్రవక్తల్లో చివరివాడు, గొప్పవాడు, క్రీస్తుకు ఉంటే ముందుగా నడిచినవాడు, క్రీస్తు కంటే ముందు 6 నెలలు ముందుగా పుట్టినవాడు. ఆయన క్రీస్తుని గురించి సంపూర్ణమైనటువంటి ఆలోచన, ఆయన ఎవరో ఈ లోకానికి తెలియజెప్పినవాడు.
బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు. ఎందుకంటే దేవుడు ఈయన్ని ప్రత్యేకంగా ఎన్నుకొని దేవుని దగ్గర నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడు, అతని పేరు యోహాను అని చెప్పి మనకు యోహాను సువార్త 1వ అధ్యాయము 5-6 వచనాల్లో ఆయన గురించి ఉంటుంది. కాబట్టి ఆయన క్రీస్తు గురించి చక్కగా చెప్పాడు. ఎందుకంటే అందుకొరకే దేవుడు ఆయన్ని ఎన్నుకొని ఆయనకు బాప్తిసం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, అధికారాన్ని దేవుడు ఆయనకి ఇచ్చినట్టుగా మనం లేఖనాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆ మాటలు చూద్దాము. ఇది సందర్భం ఎప్పుడనేది. లూకాసు వార్త 3వ అధ్యాయం 2వ వచనం నుంచి కొన్ని మాటలు. అన్నయు కైపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలంలో అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చాను. ఇక్కడికి వాక్యం వచ్చింది ఆయన దగ్గరికి, యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది అంటున్నాడు. అంటే దేవుని వాక్కు ఆయన దగ్గరికి వచ్చింది అంటున్నాడు. ఎందుకంటే ఈ యోహాను గురించి యేసుక్రీస్తు వచ్చిన సాక్ష్యం ఏంటంటే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఇప్పటి వరకు పుట్టలేదు అనే మాట ఆయన అంటాడు. అలాగనే మీరు అరణ్యంలో ఎవరిని చూడటానికి వెళ్ళారు, ప్రవక్తన? అవును, కానీ ప్రవక్త కంటే గొప్పవాడని యోహాను గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన సాక్ష్యం. అలాగనే దేవుడు కూడా జకర్యాకి తన దూత ద్వారా ఆయన గొప్పవాడై దేవుని కుమారునికి ముందుగా నడుతాడని చెప్పి గొప్పవాడని చెప్పి దూత ద్వారా కూడా చెలవిస్తాడు. అలాగనే మలాకీ గ్రంథంలో కూడా ఆయన గురించి దేవుడు మరి రాయించిన మాటలు ఉంటాయి. ఏంటంటే మలాకీ గ్రంథము 3వ అధ్యాయం అనుకుంటా, 3 చూద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అంటున్నాడు. ఇక్కడ ఇది యోహాను గురించి రాయబడిన మాట. తర్వాత మాట ఏంటంటే, మీరు కోరుకున్న నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చినప్పుడు సైన్యములకు అధిపతికి యెహోవా చెలవిచ్చుచున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరు సహింపగలరంటే, ఇది క్రీస్తు గురించి చెప్పిన మాట. అంటే క్రీస్తుకు ముందు యోహాను గారు మరి వస్తాడన్న సంగతి ఇక్కడ చక్కగా రాయబడింది. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుతున్నాను చెప్పి దేవుడు చదివించినటువంటి మాట. అలాగే యెషయా గారు కూడా మరి యోహాను గారి గురించి మరి సాక్ష్యం ఇస్తాడు. ఎందుకంటే ఆయన కూడా ముందుగా ప్రవచిస్తాడు. ఏమిటంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఉంటుంది. ఎందుకంటే యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, అరణ్యములు యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అని చెప్పి అక్కడ ఒక మాట ఉంటుంది. కాబట్టి అది యోహాను గారి యొక్క గొప్పతనం. ఆయన గురించి ముందుగా ఆయన చేయవలసినటువంటి పనులు కూడా మరి ముందుగానే దేవుడు ప్రవచించి తన ప్రవక్తల ద్వారా రాయించినట్టుగా మనకు లేఖనాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఆయన మరి దేవుని యొక్క మార్గము అంటే, దేవుడు అంటే మార్గం కాదండి, దేవుని యొక్క మార్గం అంటే యేసుక్రీస్తు వారే. కాబట్టి ఆ మార్గాన్ని సరళం చేయడానికే ముందుగా పంపబడిన వాడు బాప్తిసం ఇచ్చే యోహాను గారు. ఆయన మాటలు చూద్దాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటాడంటే, మరి ఈయన యేసు గురించి మాట్లాడుతూ, ఇదిగో ఈయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి యోహాను గారు ఇచ్చినటువంటి సాక్ష్యం. నేను ఆయనను ఎరగనైతిని కానీ నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీ ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతవో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు అని చెబుతూ ఆయన ఇంకా ఏమంటున్నాడంటే, మరి 31-35 వచనాల్లో ఇలా ఉంది. అంతకుముందు ఏమంటున్నాడు, ఇంకా ముందు చూసినట్లయితే, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితేనా నేను. అంటే నువ్వు ఎవరి మీద అయితే ఆత్మ దిగి వచ్చి నిలుచుడు చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మల బాప్తిసం ఇచ్చేవాడు, ఆయనే దేవుని కుమారుడు చెప్పి ఒక సూచన ఆయనకు దాన్ని బట్టి ఆయన చెప్పటం మనం ఇక్కడ చూస్తాం. అలాగనే మరి 3వ అధ్యాయము 31-35 వచనాల్లో ఏముందంటే, పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును, ఆయన సాక్ష్యము ఎవరు అంగీకరించరు. ఇది క్రీస్తుని గురించి ఆయన చెప్తున్నాడు. పైనుండి వచ్చిన వాడు ఎవరండి? యేసుక్రీస్తు వారే కదా. కాబట్టి ఆయన సాక్ష్యము ఎవడు అంగీకరించడంటే నిజమేనండి. బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పినట్లుగా యేసుక్రీస్తు వారు చెప్పిన సాక్ష్యాన్ని ఎవరు నమ్మాల? యేసుక్రీస్తు వారు అదే చెప్తాడు, నేను తండ్రి వద్ద నుండి వచ్చాను, తండ్రి నాలో ఉండి ఈ కార్యాలు చేస్తున్నాడు, తండ్రి ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో ఆయన నాకు ఆజ్ఞాపిస్తున్నాడు, నా అంతటా నేను ఏమి మాట్లాడలేదు, తండ్రి నాలో ఉండి నాకు మాట్లాడమని ఆజ్ఞాపిస్తున్నా చెప్పి. అంటే కాదు ఈయనే తండ్రి, ఈయనే యేసుక్రీస్తు, ఈయనే దేవుడు,
ఈయనే పరిశుద్ధాత్మ అని చెప్పి త్రిత్వవాదులు ఈ విధంగా కలిపేసి యేసుక్రీస్తుని మరొక దేవుడిగా చూపిస్తున్నారండి. అందుకనే మరి క్రీస్తు చెప్పిన మాటలు మరి యోహాను గారు చెప్పినట్టుగా ఆయన సాక్ష్యాన్ని అంగీకరించరు అని అంటున్నాడంటే ఖచ్చితంగా ఇది నిజమైపోయింది. ఈ కాలంలో క్రైస్తవులు కూడా బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పినటువంటి సాక్ష్యము నిజమని మనకు లేఖనాలను బట్టి మన వాళ్ళ యొక్క బోధనలను బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. 33వ వచనం ఇంకేమంటున్నాడంటే, ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. యోహాను యొక్క సాక్ష్యాన్ని నమ్మిన వాళ్ళు ఎవరయ్యా అంటే, ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాను. కొలత లేకుండా అంటే ఆత్మశక్తిని ఆయనకు పరిపూర్ణంగా దేవుడు ఇచ్చాడండి. ఆయన చేయాల్సినటువంటి కార్యాలు అది ఏదైనా సరే, మనుషులను చనిపోయిన వాళ్ళని లేపటమా, భోజనాలు పెట్టటమా, సముద్రం మీద నడవటమా, మరి చనిపోయి తిరిగి లేవడమా, ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఆయనకు ఆత్మనిచ్చి ఆయన ద్వారా దేవుడు సంపూర్ణంగా తన చిత్తాన్ని నెరవేర్చినట్టుగా మనకు లేఖనాలన్నీ చదువుతుంటే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ అందుకని యోహాను గారు ఏమన్నాడంటే, ఆయనకు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును అంటున్నాడు. యేసుక్రీస్తు వారు పలికిన మాటలన్నీ దేవుని మాటలేనండి. ఆయన సొంతగా ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. నా చిత్తంను నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, తండ్రి చిత్తం నెరవేర్చడానికే నేను వచ్చాను. నేను మాట్లాడే మాటలు నా మాటలు కావు, తండ్రి నాలో ఉండి మాట్లాడుతుందని చెప్పి చక్కగా చెబుతుంటే ఈ మాటలు ఒక్కళ్ళకి కూడా అర్థం కాకుండా ఈ రోజున చాలామంది ఈ మాటను అపార్థం చేసుకొని మరి ఈయన కూడా దేవుడు అంటున్నారు తప్ప మరి ఈయనను దేవుడు పంపించాడని, ఈయన ద్వారా ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి జగత్తు పునాది వేయబడక ముందే ఈయనని ఏర్పాటు చేసుకొని నియమించడన్న సంగతి మనకు లేఖనాల్లో అనేక విషయాలు ఉన్నా కూడా ఆ లేఖనాలు ఏటిని కూడా మనము అంగీకరించట్లేదు. ఇంకా ఏమన్నా 35వ వచనం, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు అని చక్కగా ఇక్కడ మరి బాప్తిసం ఇచ్చే యోహాను గారు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా తనను గురించి తాను ఈ లోకంలో ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పుకున్నాడో కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకుందాము. మొదటిగా యోహాను గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 10వ వచనం, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా అని ఇక్కడ సందర్భం ఏంటంటే, ఫిలిప్పు గారు మరి యేసుక్రీస్తుని అడుగుతాడు, మాకు తండ్రిని కనపరిచాయా, మాకు అంతే చాలు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటంటే, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు అనగానే మన వాళ్ళకి అర్థమైంది ఏంటంటే 100% మందికి తండ్రే కుమారుడు, కుమారుడే తండ్రి, ఆయనే యెహోవాయే యేసుక్రీస్తు ఈ మాటను బట్టి. ఎందుకంటే తండ్రి నా యందు ఉన్నాడు, నేను ఆయన యందు ఉన్నాను, ఆయన నేను ఒకటే అన్నట్టుగా అర్థమైంది. కానీ ఇక్కడ మరి పరిశుద్ధాత్మ మాటలు అర్థం కాల. ఇక్కడ అర్థం ఏంటంటే ఆయనకు దేవుడు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు. ఆత్మ అనుగ్రహించాడంటే దేవుడు తన ఆత్మ ద్వారా ఆయన కార్యాలన్నీ జరిగిస్తున్నాడన్న సంగతి చెప్పాడు. దేవుడు తన ఆత్మ ద్వారా నాలో ఉన్నాడంటే దేవుడు ఉన్నాడు అంటే తన ఆత్మ ఉన్నది అంటే దేవుడు ఉన్నట్టే లెక్క. కాబట్టి దేవుడు తన ఆత్మ ద్వారా ఈ కార్యాలన్నీ చేస్తున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాను. నేను తండ్రి అంటే తండ్రి ఏది చేయడానికి ఇష్టపడి నన్ను పంపించాడో ఆయన ఆలోచనలు, ఆయన పనులు చేయడానికే నేను సిద్ధపడి ఉన్నానే తప్ప ఆయన ఆలోచనే నేను నెరవేర్చడానికి వచ్చా, నా సొంత ఆలోచన కాదు. కాబట్టి ఈ విధంగా నేను తండ్రి యందు ఉన్నాను అంటే తండ్రి క్రియలు చేయడానికి ఉన్నాను, అలాగే నా ద్వారా తండ్రి మరి తన ఆత్మ ద్వారా చేయిస్తున్నాడు. కాబట్టి తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని చెప్పినా కూడా ఈ మాటలు మన వాళ్ళకు అర్థం కాలేదు. ఎందుకంటే మరి ఆ క్రియలు చేస్తుంది దేవుడే. ఈయన చేసేది ఏంటంటే ఈయన ఆకారం మాత్రమే ఉంటాడు. కాబట్టి ఆ సమస్తమును చేయడానికి ఆయన శరీరంతో పంపించింది. ఆయన చేయాల్సినటువంటి అసలు కార్యం ఏంటంటే మనుషులకు పాప క్షమాపణకు సిలువలో మరణించాలి, అది. కాబట్టి ఈ క్రియలన్నీ చేస్తే తప్ప ఈయన ఎవరో నమ్మరు. ఈయన నమ్మాలంటే ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయడానికి దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చాడు. అందుకని యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31లో ఉంటుంది. ఈ గ్రంథంలో చాలా సూచక్రియలు రాయబడ్డాయి, కానీ
అవన్నీ కూడా మీకు చూపించాలంటే అవన్నీ రాయాలంటే ఈ భూమండలం కూడా సరిపోదు. కాకపోతే కొన్ని రాయబడ్డాయి. ఎందుకంటే మీరు యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మి, దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మి ఆయన నామమందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకోవడానికి కొన్ని మాత్రమే రాయబడ్డాయని చెప్పి యోహాను గారు కూడా సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి ఎంతమంది చెప్పినా మనకు అర్థం కావట్లేదండి. అందుకని యేసు నాయందు తండ్రి, తండ్రి యందు నేను ఉన్నాము అంటే దాని అర్థం ఏంటంటే తండ్రి నాలో ఉండి తన క్రియలు చేస్తున్నాడంటే తండ్రి ఆత్మ నాలో ఉన్నది అంటే తండ్రి నాలో ఉన్నట్టుగానే మనము లెక్క చూడాలండి. ఎందుకంటే ఆయన ఆత్మ ద్వారానే తన వాక్కు ద్వారానే మరి కార్యాలన్నీ చేస్తుంటూ మనం చూస్తాం. ఇంకా ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు వారు మరి ఆయన సువార్త కాలంలో ఇంకా కొన్ని మాటలు చదువుదాము. యోహాను సువార్త 12వ అధ్యాయం 48 ఇలా ఉంది. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు గలడు అంటున్నాడు. ఈయన తీర్పు తీర్చడా? వేరొకడు గలడంటే ఎవరంటే వాక్యం అంటే నేను ఏ మాటలైతే చెప్తున్నానో ఆ మాటలే తీర్పు తీరుస్తాయి అంటున్నాడు. అందుకని ఏమన్నాడంటే అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఈ మాట ఎవరిది? దేవునిది. ఆ దేవుని మాటకే యేసుక్రీస్తు అనే పేరు పెట్టబడింది. యేసు అనే పేరు ఆ వాక్యానికి, దేవుని మాటకే వాక్యం అనే పేరు పెట్టబడింది యేసుక్రీస్తు వారికి. కాబట్టి ఆ వాక్యం ఎవరాయ అంటే యేసుక్రీస్తు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఎలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. సేమ్ మోషే గారితో కూడా ఇదే చెప్పాడండి. నువ్వు ఏమనాలో ఏమి బోధించాలో అవన్నీ నేనే నీకు చెబుతానని చెప్పి మోషేకి ఏ విధంగా అయితే దేవుడు మరి ఆజ్ఞాపించాడో అలాగనే ఇక్కడ క్రీస్తు వారికి కూడా చెప్తున్నాడు. నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానని మీరు గ్రహించండి. తండ్రి యొద్ద చూసిన సంగతులే చెప్తున్నా, తండ్రి యొద్ద విన్న సంగతులే చెప్తున్నా. ఎందుకంటే ఈయన పైనుండి వచ్చాడు కాబట్టి పైన తండ్రి దగ్గర చూసిన సంగతులు, తండ్రి దగ్గర విన్న సంగతులే నేను చెప్తున్నాడు. అందుకనే యోహాను గారు చెప్పింది ఈయన పైనున్న వచ్చాడు కాబట్టి ఆ విన్న వాటిని కన్న వాటిని మనకి చెప్తాడు కాబట్టి మనం నమ్మాలి అంటున్నాడు. కానీ మనం నమ్మటం ఏంటంటే దేవుడు అని నమ్ముతున్నారు మన వాళ్ళు. దేవుడని చెప్పకపోతే నరకానికి పోతామని చెప్పి కొంతమంది అంటున్నారు. మనం నమ్మాల్సింది ఆయన దేవుని కుమారుడని, దేవుడు పంపగా వచ్చినటువంటి దైవ కుమారుడని నమ్మాలి తప్ప దేవుడని కాదండి. ఇంకా ఇంకొక వచనం చూద్దాము. లోకాసు వార్త 10వ అధ్యాయం 16వ వచనం. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించిన వాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించిన వాడు నన్ను పంపిన వానిని కూడా నిరాకరించును అన్నాడు. ఎందుకని? మనల్ని నిరాకరిస్తే క్రీస్తుని నిరాకరించినట్టే, క్రీస్తుని నిరాకరిస్తే తండ్రిని నిరాకరించినట్టే అన్నాడు. అంటే ఇప్పుడు తండ్రి ద్వారా క్రీస్తుకు వాక్యం ఇవ్వబడింది, క్రీస్తు ద్వారా అపోస్తులకు వాక్యం ఇవ్వబడింది, అపోస్తుల ద్వారా మరి విన్నటువంటి మనకు కూడా అపోస్తులు బోధలో ఉన్న మనందరికీ కూడా ఆయన వాక్కులు మనకి ఇవ్వబడ్డాయంటే అపోస్తుల ద్వారా మనకి గ్రంథంలో రాయబడ్డ మాటలన్నీ మనకి ఇవ్వబడ్డాయి. కాబట్టి ఇప్పుడు మనం ఆ గ్రంథంలో అపోస్తులకు ఇచ్చినటువంటి బోధనే మనం బోధిస్తున్నాం కనుక మన మాట వింటే క్రీస్తు మాట విన్నట్టే, ఆ క్రీస్తు మాట వింటే దేవుని మాట విన్నట్టే అన్న సంగతిని ఇక్కడ చెప్తున్నాడు. లింక్ అండి. అంతేగాని ఇక్కడ యేసుక్రీస్తు దేవుడని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరి మనం విశ్వసించడానికి వీల్లేదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడుగానే నమ్మాలి. అలా నమ్మితేనే మనకు రక్షణ, అలా నమ్మితేనే బాప్తిసం తీసుకోవాలి. ఇంకొక మాట చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 20వ వచనంలో నేను ఎవరిని పంపుదునో వాడిని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుని, నేను ఎవరినైతే పంపిస్తానో వాళ్ళని చేర్చుకునేవాడు నన్ను ఈయన ఎవరిని పంపించాడు? లోకం మీదకి అపోస్తులను పంపించాడు, అపోస్తులకి అధికారాన్ని ఇచ్చి పంపించాడు. కాబట్టి నేను ఎవరిని పంపుదునో వాడిని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడగును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వారిని చేర్చుకునంటే దేవుడు నన్ను పంపించాడు, నేను అపోస్తులను పంపించాను. కాబట్టి అపోస్తులని కనుక అపోస్తుల మాట మీరు వింటే నా మాట విన్నట్టే, నా మాట వింటే దేవుని మాట విన్నట్టే. కాబట్టి వాళ్ళని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు, నన్ను చేర్చుకున్నవాడు తండ్రి అయిన దేవుణ్ణి చేర్చుకున్నట్టే అన్న సంగతి ఇక్కడ తెలియజేస్తున్నాడు అండి. కాబట్టి చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాము. లోకాసు వార్త 21వ అధ్యాయము
15వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే, మీరు సువార్తకి వెళ్ళినప్పుడు మీకు మరి తోడేళ్ళ మధ్యకు మరి గొర్రెలు పంపించినట్టు పంపిస్తున్నా, కాబట్టి వాళ్ళు మేము మందని కనికరించరు, కాబట్టి వాళ్ళు మీకు విరోధంగా ఉంటారు, కాబట్టి వాళ్ళకు చూసి మీరు భయపడబాకండి. ఆ సమయంలో వాళ్ళతో ఏం మాట్లాడాలో అవన్నీ నేనే మీకు అధికారాన్ని ఇస్తా, వాక్కుని ఇస్తానని చెప్పి ఆయన ఇక్కడ చెప్తున్నాడు. ఆ మాట చూద్దాము. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించుచున్నాను. వీలుగా ఎదుట అంటే మన విరోధులు మరి జ్ఞానంతో మాట్లాడినప్పుడు వారిని కూడా ఎదిరించడానికి, వారికంటే జ్ఞానంగా మాట్లాడటానికి యేసుక్రీస్తు వారు మనకు ఏమంటున్నాడు, వీలు కానీ వాళ్ళు మిమ్మల్ని గెలవటానికి వీలు లేని వాక్కును జ్ఞానాన్ని మీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. అలాగే మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే మనం కాదంటాడు ఏంది అంటే, ఆ సమయంలో పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడితే ఆ మాటలు మనం మాట్లాడుతున్నామంటే ఆత్మే మాట్లాడుతుంది అని అనుకోవాలి. అంటే ఆ ఆత్మ ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నిటిని బట్టి మనం మాట్లాడితేనే దేవుడు మాట్లాడినట్టు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టు కాదా? కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడు అని అనడానికి, యేసుక్రీస్తు వారు దేవుడు అంటే మనం కూడా దేవుళ్ళం అయిపోతాం. ఎందుకంటే మాట్లాడేవాళ్ళు మీరు కాదు, మీలో ఉన్న తండ్రి ఆత్మ మాట్లాడుతుందని చెప్పి చక్కగా ఇక్కడ చెప్తున్నాడు. అలాగనే యేసుక్రీస్తు వారు చేసిన అన్నీ కూడా తండ్రి ఆత్మ ఆయనలో ఉంది. తండ్రి ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి సమస్తాన్ని తండ్రి ద్వారా జరిగించాడు. నా తండ్రి మరి అందరికంటే గొప్పవాడని చెప్పినప్పుడు నా కుమారుడు మరి అతని యందు నేను ఆనందిస్తున్నానని చెప్పి ఆయన ద్వారా సమస్తాన్ని జరిగించినట్టుగా మనకు లేఖనాలన్నీ కూడా చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ కుమారుని మరి ఆయన ఏ విధంగా తనని గణపరిచాడో ఆ ఒక్క మాట చూసుకొని ముగించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 వచనాల్లో ఆయన ఏమంటున్నాడంటే, మరి ఆయన చనిపోయినప్పుడు కూడా మరి యేసుక్రీస్తు వారిని దేవుడు లేపి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నట్టుగా మరి లేఖనం ఉంది. ఆ మాట చూద్దాము. ఏమన్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఆయన అంటే దేవుడు ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో ఎచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మరి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుంది యేసుక్రీస్తు వారిని. కూర్చుండబెట్టుకున్నవాడు దేవుడు. దేవుడు వేరు, క్రీస్తు వేరండి. క్రీస్తు దేవుని కుమారుడు. దేవుడు సర్వలోకములో ఉన్న మనుషులందరికీ తండ్రి, సృష్టికర్త అండి. దేవుని స్థానం దేవునికే ఉంచండి. దేవుని స్థానాన్ని ఇంక ఎవరికి మనుషులకి ఇవ్వబాకండి. ఎందుకంటే ఆయన కనిపించడానికి మనిషి కాడు, ఆయన ఆత్మ, ఆయనకి ఏ ఆకారము లేదు. కాబట్టి దేవుడు సమస్త కార్యాలను ఆయా కాలాల్లో ఆయన మనుషుల ద్వారా మరి ఏ విధంగా జరిగించాడో ఇప్పుడు లేఖనాలన్నీ చూసాం. కాబట్టి అదేవిధంగా ఒక మోషే గారి ద్వారా, ఇర్మియా గారి ద్వారా, యెజ్కేలు ద్వారా, దానియేలు ద్వారా, ఇంకా అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరి ద్వారా జరిగించినట్టుగానే క్రీస్తు ద్వారా కూడా ఈ దినముల ఎంతమంది తన ఆత్మను ఆయనకిచ్చి, తన ఆత్మశక్తిని ఆయనకిచ్చి, ఆ శక్తి ద్వారా తాను ఉద్దేశించిన సంగతులన్నిటిని నెరవేర్చి ఆయన తిరిగి లేపి తన కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకున్నాడండి. ఈ విషయాల్ని చక్కగా అర్థం చేసుకుంటేనే మనకు రక్షణ. యేసుక్రీస్తు కూడా దేవుడు అని అంటే నిజంగా మరి ఇవన్నీ జరిగించింది మరి దేవుడా కాదా అంటే, యేసుక్రీస్తు అంటే దేవుణ్ణి ఏం చేద్దాం, మరి దేవుణ్ణి తీసి పక్కన పెట్టేద్దామా? కాబట్టి ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని మరి సాక్ష్యాలన్నీ ఉన్నాయి. పేతురు గారు చెప్తాడు, పేతురు గారి సాక్ష్యం ఏం లేదా, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అంటాడు. పౌలు గారు ఏమంటాడు, ఆయన బాప్తిసం తీసుకున్న వెంటనే సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన ఏమంటాడు, ఆయన ఇదిగో మీరు సిలువేసేది చంపారు అన్న, ఈ యేసే దేవుని కుమారుడు, ఈ యేసే దేవుని కుమారుడు చెప్పి పౌలు గారు చెప్పాడు. ఆయన వెనకకు తీసుకోడు కదండి, ఆయన అబద్ధం మాట కదా. మరి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి అంటున్నాడు యోహాను గారు. మేము సాక్ష్యం ఇస్తున్నాము అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడిగా అంగీకరించాలని, ఎవరైతే ఆయన దేవుని కుమారుడిగా అంగీకరిస్తారో వాళ్ళకే రక్షణ. దేవుడు మరి తన ప్రవక్తల ద్వారా ఏ విధంగా సమస్త కార్యాలు జరిగించాడో అలాగే క్రీస్తు ద్వారా కూడా తన యొక్క చిత్తాన్ని చివరిలో సంపూర్ణంగా ఆయన ద్వారా నెరవేర్చాడని చెప్పి నమ్మడమే
మనకు వాక్యం చెప్పినటువంటి మరి బోధ, పరిశుద్ధాత్మ బోధ, అపోస్తలుల బోధ. ఆయన ప్రవచన ఆత్మ, ముందుగా ప్రవచింపబడిన వాడు క్రీస్తు దేవుని కుమారుడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.